అయితే సువార్థికుడు అయినటువంటి ముంగడ శాంతారావు గారిని ఒక ఆయన ఉండేవాడు, పుల్లేలే చనిపోయాడు. ఆయన ఏం చేసేవాడు తెలుసా? ఈ రోడ్ల మీద పక్కన కరెంటు స్తంభాలు ఏమంటే గోడలు ఉంటాయి కదా, అక్కడ ఆగి తన పెయింట్ డబ్బా తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు లోకరక్షకుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని వంకర వంకర అక్షరాలతో రాసేవాడు. మీరు ఎప్పుడైనా మన ఇండియాలో కనబడితే అక్కడక్కడ వంకర వంకర అక్షరాలు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఎప్పుడు చూసారా ఎవరైనా? రెడ్ అక్షరాలతో ఆయనే. భారతదేశం ప్రతి మూలకెళ్ళి రాసేవాడు ఆయన. అంత సువార్త బాగుండేది ఆయనకి. ఒక్కొక్క పెయింట్ డబ్బా పెట్టుకున్నా ముందు వైట్ పెయింట్ వేసేసేవాడు, వైట్ సున్నం కొట్టేసేవాడు. సున్నం కొట్టేసి దాని మీద ఏమని రాసేవాడు తెలుసా? యేసు నిజమైన దేవుడు. బైబిల్ వాక్యాలు ఉంటాయి కదా, యేసు క్రీస్తు అందరికీ ప్రభు, ఇలాంటివన్నీ, యేసు రక్షించును, యేసు స్వస్థపరచును, ఇట్లాంటి బోర్డు రాసేవాడు. అయితే ఆయన ఒకసారి ఒక పల్లెటూరు వెళుతూ వాక్యాలు రాద్దామని దారి తప్పి అడవిలోనికి వెళ్ళిపోయాడంట. ఎక్కడికి? అడవిలోనికి వెళ్ళిపోతే ఆ అడవి చాలా భయంకరమైనటువంటి అడవి. అందులో పెద్ద పెద్ద సింహాలు, పులులు, క్రూర జంతువులన్నీ ఉండేవంట. అయితే ఆ విషయం ఈయనకి తెలిసి ఈయన ఏం చేసేవాడో తెలుసా? తన దగ్గర ఒక పుల్ల ముక్క లాంటిది ఉంటే ఆ పుల్ల ముక్క తీసుకొని ఇంకా అక్కడే పడుకోవాలి ఆ రోజు రాత్రికి. ఆ ముంగడ శాంతారావు గారు అని ఆయన ఎక్కడైతే పడుకోవాలని అనుకున్నాడో ఆయన చుట్టూ ఒక పొల్ల ఎట్టుకొని మంచిగా గిరి గీసుకున్నాడంట. రౌండ్గా గిరి గీసుకొని ఆ మధ్యలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసాడంట. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? నాయనా, నీ పని మీద వచ్చాను, తెలియకుండా అడవిలోనికి వచ్చేసాను. ఈ అడవిలో ఎలాంటి క్రూర మృగాలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ మరి నీ కృప ఉంటే నేను బ్రతికితే, నువ్వు బ్రతికిస్తే రేపు ఉదయం మరలా వెళ్ళి నీ సువార్త రాస్తాను, నువ్వు నిజమైన దేవుడు అని రాస్తాను, నీ చిత్తం ఉంటే అని విశ్వాసంతో ప్రార్థన చేసి, నువ్వు కృప ఇవ్వయ్యా నేను బ్రతికి ఉండడానికి అని ప్రార్థన చేసుకుని పడుకున్నాడంట. ఎప్పుడు మెలుగు వచ్చిందో తెలుసా? ఉదయం ఆ ఎండ కిరణాలు, సూర్యుని కిరణాలు ముఖం మీద అట్లా పడతా ఉంటే వెంటనే మెలుగు వచ్చి అయ్యో తెల్లారింది అని చెప్పి వెంటనే, మరి నడిచి వచ్చాడు కదా, అలసిపోయాడు మనిషి. వెంటనే లెగిసి చూసేటప్పటికి బ్రతికే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవానికి వందనాలు నాయనా, నన్ను బ్రతికించు అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకొని లెగిసి వెళ్ళిపోతున్న సమయంలో ఆయనకు ఆయన ఒకడు గుర్తుపెట్టాడు. ఏంటి అంటే, ఆయన గిరి గీసుకున్నాడు కదా, ఆ గిరి చుట్టూ సింహపు అడుగులు ఉండడం చూశాడు. ఏమండి? ఆశ్చర్యం ఏంటంటే సింహపు అడుగు ఆ గిరి వరకు వచ్చింది, కానీ గిరి లోపలికి రాలే. కదనుకునేరు. నిజంగా ఆయన జీవితంలో జరిగిన సత్యం అది. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? నమ్మకం ఉండి మనం చేసే చిన్న ప్రార్థన అయినా ఆయన వింటాడు. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండైనా ఆయన రక్షిస్తాడు. అలా రక్షించాలి అంటే ముందుగా మనం ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఒక్కసారి యోహాను సువార్త చూస్తారా? యోహాను సువార్తలో 11వ అధ్యాయం 40వ వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూద్దువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఆమేన్. చెప్పండి. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమ మీ జీవితంలో చూడాలి. దేవుని కార్యాలు మీ జీవితంలో చూడాలి. దేవుని కార్యాలు మీ బిడ్డల జీవితంలో చూడాలి. మీరు దేవుని కార్యాలు మీ ఉద్యోగాల్లో చూడాలి. అవునా? అయితే దేవుని కార్యాలు మీ జీవితంలో చూచినట్లుగా మీకు నమ్మకం ఉండాలి. దేవుడి కార్యం చేస్తాడని నమ్మకం ఉండాలి.